అరుణాచలేశ్వరాయ నమః. 61వ లేఖ. అజ్ఞాత భక్తుడు 16/8/46. ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జకోస్లోవేకియా నుండి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్లో వ్రాసిన జాబు ఉన్నది. అది చూసి వాత్సల్యపూరితులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు. విషయ సారాంశం ఏమిటంటే, నా శరీరం అరుణాచలమునకు బహుదూరమందున్న ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉండి ఉన్నది. చిన్న వెంకటరమణుడు తిరువణ్ణామల వచ్చి ఈ సెప్టెంబర్ 1వ తేదీకి 50 ఏండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను. భగవానుని యొక్క యథార్థమైన జన్మదిన్మ మదియేనని నేను ఉత్సవమనర్చుటకు అనుజ్ఞ వేడుచున్నాను. భగవాన్ పాదధూళిలో అపారమగు భక్తి శ్రద్ధ వినయములతో నణగి భగవద్వాణిని నా హృదయమున ఆలింప యత్నించుచు ఈ ఉత్సవమును చేయగలను. అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ ఉంటే భగవాన్ మందహాస ముఖార విందులై, ఈయన ఎవరో, అతని ఊరు పేరు మనకి తెలియదు, ఎన్నడూ ఇక్కడికి వచ్చినవాడు కాదు, ఎట్లా తెలుసుకున్నాడో, నేనిక్కడికి వచ్చి 50 ఏండ్లు నిండినవని ఎంతో భక్తితో జాబు వ్రాశాడు. మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉన్నది. వ్రాత చూస్తే సర్ ఎస్ రాధాకృష్ణన్ గారి వ్యాసమునకే భక్తులు ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు రానేలేదు. వస్తే మొదటే అది వేయాలని వీరి తలంపు. ఎస్ దొరసామిని అడిగితే, బాబో నా వల్లనవుతుండా, మౌనంగా ఉంటానని ఊరుకున్నాడు. డిఎస్ శాస్త్రి అంతే చేశాడు. తలవని తలంపుగా ఈ జాబు వచ్చింది. ఇట్లాగే ఉంటవి సంభవాలు. వారి వ్యాసాల కోసం, అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు. తలవని తలంపుగా ఇది వచ్చినది. చూడండి చిత్రం. ఎక్కడి జకోస్లోవేకియా, ఎక్కడి తిరువణ్ణామల. ఎప్పుడూ చూడనివాడు ఇట్లా వ్రాసాదంటే ఏమనుకోవాలి అని విరమించారు. శివార్పణమస్తు.